హనుమంతన్న వర్సెస్ పోలీస్ రచ్చ కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం హనుమంతరావు ఒక పోలీస్ అధికారిని తిట్టడంతో మొదలైన వివాదం మళ్లీ విహెచ్ అరెస్టుకు దారితీసింది. అసలు విహెచ్ సిఐ సుధాకర్ను ఏమీ అనలేదా? తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న హనుమన్న వాదనలో నిజమెంత? పోలీసుల గురించి విహెచ్ మనస్సులో మాట ఏంటి? ఇది మొన్నటి కథ. ఇది అప్డేట్ స్టోరీ. 3 రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీ దగ్గర ప్రారంభమైన విహెచ్ వర్సెస్ పోలీసు వివాదం కంటిన్యూ అవుతోంది. అసెంబ్లీ ఆవరణలో హనుమంతన్న ఓ పోలీస్ అధికారిని చెడామడా తిట్టడం, ఆ మాటలకు మనస్తాపం చెందిన సిఐ సుధాకర్ ఏకంగా రాజీనామాకు సిద్ధపడటం వివాదం రేపింది. ధర్నా చౌక్ తీసేస్తారు, ఇలా మాట్లాడనియరు. ఏమనుకుంటున్నా ఇది డిక్టేటర్ రాజ్యం అనుకుంటున్నా? ఎవరు పెట్టాడు మాకు ఎన్నెల్ లేదు ఈ రూల్ మీది. మమ్మల్ని మాట్లాడదందుకు ప్రజాస్వామ్యాన్ని ఖూన్ చేస్తారా? అంతేకాదు పోలీస్ అధికారిని తిట్టినందుకు గాను విహెచ్ పై కేసు కూడా నమోదైంది. తనను టార్గెట్ చేశారంటూ సోమాజిగూడ రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర విహెచ్ అలా ధర్నాకు దిగారో లేదో పోలీసులు ఎంటర్ అయి ఆయన్ను వ్యానెక్కించారు. అయితే ఈ వివాదంలో విహెచ్ వర్షన్ మరోలా ఉంది. తాను ఎవరిని చీవాట్లు పెట్టలేదన్న హనుమంతరావు తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. నిజానికి హనుమంతన్నకు పోలీసు శాఖపై చెప్పుకోదగ్గ వైరం లేదు. ఆయనకు వారంటే సాఫ్ట్ కార్నరే ఉంది. పోలీసులు ఆహ్వానించే కార్యక్రమాలకు హనుమంతరావు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. భేష్ అంటూ వారికి సర్టిఫికెట్స్ ఇస్తూ ఉంటారు. పలు సూచనలు కూడా చేస్తుంటారు. ఇందుకు ఈ మాటలే సాక్ష్యం. పోలీసు మిత్రులారా, సోదరులారా, సోదరిమణులారా, పోలీసు వ్యవస్థ అంతా బాగానే ఉన్నది. కానీ బయట పోలీసు వాళ్ళు ఏ విధంగా వ్యవహారం చేస్తారో, వన్స్ ఇఫ్ ఎనీబడి హ్యాస్ గాన్ ఇన్సైడ్, ఏం మాట్లాడతారా బాబు భాష. నేను మొన్ననే చూసిన వరంగల్లా, లోపలికి పోయినాక నోటికి వచ్చి తిట్టేది జర బంద్ చేయమను. కమిషనర్ గారు మంచిగానే ఉంటారా, బయట ఎంత మంచి హనుమంతరావు గారు బాగున్నారా అంటారు. సపోజ్ నేను ఏదైనా ధర్నా చేసినాక లోపలికి పోయినాక మా పరిస్థితి కూడా అదే. ఏం భాష. మా ఇంట్లో కూడా మా నాయన కూడా తిట్టారు, అట్లా తిడతారు. అప్పుడు ఇది కూడా కొద్దిగా కేసీఆర్ గారు మైండ్లో పెట్టుకోండి. మీరు ఫ్రెండ్లీ అంటున్నారు, బయట ఫ్రెండ్లీ, లోపలికి పోయినాక నో ఫ్రెండ్లీ. ఇన్సైడ్ పోతే ఇక వాళ్ళ భాష, వాళ్ళ తీరు చూస్తే మహాప్రభు ఊకెనా ఎందుకు వస్తారా అనిపిస్తుంది. కనుక ఇవన్నీ కూడా బాగానే ఉన్నది. నూతన ఆధునికంగా మంచిది, బెస్ట్ కార్యక్రమం ఇది. నిజంగా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నా. విన్నారుగా, హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ శంకుస్థాపన సందర్భంగా హనుమంతన్న ఏమన్నారు? గతంలో పోలీసు భాష గురించి చెప్పిన హనుమంతన్న చివరికి వారినే తన మాటలతో చెడుగుడాడేసుకోవడం విశేషం. తెలంగాణ శాసనసభ వ్యవహారాలు